మీ పేరు? జ్వలిత సార్. జ్వలిత. ఓకే. ఏం చదివారు మీరు? బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తాను సార్. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నారా? Yes. చాలా పేషెంట్స్తో కూర్చున్నారు అయితే. ఏ బ్రాంచ్? ఈసీ ఎలక్ట్రానిక్స్. ఈసీనా? ఓకే. ఎందుకు ఈసీ తీసుకున్నారండి? ఎనీ స్పెషల్ రీజన్? ఏ కాలేజ్? టీకేఆర్. డీకేఆర్. నాకు ఇంట్రెస్ట్ ఎలక్ట్రానిక్స్ మీద, సో అందుకని అట్లా తీసుకున్నా. అండ్ నాకు కొంచెం డౌట్గా ఉంటుంది. అందరూ కొంతమంది హార్డ్వేర్ కోర్ సైడ్ ఇట్లా అంటున్నారు, దానికి స్పెసిఫిక్గా ఏం నేర్చుకోవాలి? విఎల్ఎస్ఐ నేర్చుకోండి. ఏమి నేర్చుకోక్కర్లేదు, విఎల్ఎస్ఐ నేర్చుకోండి. ఫస్ట్ నుంచి విఎల్ఎస్ఐ నేర్చుకోండి. అసలు చాలా సింపుల్. మీకు చాలా తొందరగా జాబ్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా ఒకటి ఉంటుంది. అదే ఇప్పుడు దాకా చెప్తున్నాను. ఏముంటుందంటే అది 100 మంది స్టూడెంట్స్ ఉంటే 98 మంది సిఎస్సి జాయిన్ అవుతున్నారు. సో ఈ టాలెంట్ ఉన్న చాలా మంది ఆల్రెడీ సిఎస్సికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఈసీకి ఎవరు వస్తున్నారు? మీలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 2%, మిగతా వాళ్ళంతా ఎవరు? సీట్ రాక గత్యంతరం లేక వస్తున్నారు. సో మీకు ఆటోమేటిక్గా కాంపిటీషన్ అంతా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఈసీఈ కంపెనీలకి కనీసం ఒక 1000 మంది అయితే కావాలి కదా సంవత్సరం. అంటే మీరు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు అప్పుడు 100% మీకు జాబ్ వస్తుంది, మంచి కంపెనీలో వస్తుంది. మీరు మీరు ఏం నేర్చుకుంటారు అంటే మీ కోర్ సబ్జెక్ట్ సైడ్ విఎల్ఎస్ఐ నేర్చుకోండి. సో మీరు ఇండస్ట్రియల్ ఐఓటీ అంటారు దీన్ని. 2 విఎల్ఎస్ఐ, 3 పైథాన్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడంతా ఎలక్ట్రానిక్స్ని కంప్యూటర్స్తో ఇంటిగ్రేట్ చేయడం అనేది మొత్తం అంతా. సో మీరు పైథాన్ కూడా నేర్చుకోండి. ఓకే. సో ఈ 3 నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుంది. చాలా టాప్ కంపెనీస్ జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా డేటా సెంటర్స్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, చిప్స్ ఇవే ఎక్కువగా గ్రో అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ నైస్. నేను మీరు ఎట్లా నేర్చుకోవాలి ఇది కూడా నేను గైడ్ చేస్తాను నేను మీకు. ఓకే. విఎల్ఎస్ఐ ఎలా నేర్చుకోవాలి కింద మా టీం హెల్ప్ చేస్తారు. సో మీరు స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్గా పైథాన్ నేర్చుకోండి. ఫస్ట్ పైథాన్తో స్టార్ట్ చేయండి. మీ కాలేజ్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆన్లైన్లో పైథాన్ నేర్చుకోండి. సో ఈ సమ్మర్లో పైథాన్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఐఓటీకి వెళ్తాం మనం. అంటే ఇప్పుడు పైథాన్తో స్టార్ట్ చేయండి, తర్వాత ఐఓటీకి వెళ్దాం మనం, తర్వాత విఎల్ఎస్ఐకి వెళ్దాం. ఈ 3 సబ్జెక్ట్స్ వచ్చింది. ఈ 3 ఇంటర్న్షిప్ కూడా చేయొచ్చు. నేను కొన్ని కంపెనీస్తో మాట్లాడతాను. మెకట్రానిక్స్ కంపెనీస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఉంటాయి. వాటితో మాట్లాడి ఇప్పుడు నాకు ఒక ఐఓటీ కంపెనీ అని తెలుసు అనమాట. ఆయన మీకు అటాచ్ చేస్తాను. చాలా ప్రాక్టికల్గా చేపిస్తారు. ఆయన టాప్ కంపెనీలో సీనియర్ పొజిషన్లో చేస్తున్నాను. ఆయన ఓన్ కంపెనీ ఉంది. అలాంటి కంపెనీస్ మీకు ఇంటర్న్షిప్ నేను గైడ్ చేస్తాను.